శ్రీ గురుభ్యో నమః. బంధం ప్రతిబంధకం ఎలా అవుతుంది అనేది సమస్య మనకి. అది అందరూ అనుకుంటుంటాం కదా, ఎందుకు ఇలా ఉంటుంది, నాకెందుకు ఇలా ఉంటుంది. వాడు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏది మన యాదృచ్ఛికంగా జరగదు, ఏదో ఒక రకంగా జరగదు. మన పూర్వజన్మ, మన సంస్కారాలు, మన కర్మల వల్లనే మనకి ఎంతోమంది స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ మన కర్మానుసారంగా జరుగుతాయి. అంతేగాని ఏదో పుట్టాము పెరిగాము అలా ఏం ఉండదు. మన జన్మ సంస్కారాలేను. అందువల్ల మనం ప్రతి మనిషికి వాళ్ళ గతాలు ఉంటాయి, ఆ కర్మలు ఉంటాయి, అవి తీసుకొని వస్తాయి. ఈ జన్మలో మనం పాపాలు చేసాము, నెక్స్ట్ జన్మకి అవి అనుభవించాలి కదా మనం. అంతే కదా. మనకు పెళ్ళి అయింది, వివాహం అయింది, వివాహ బంధం అయింది, అది ఊరికే దొరకదు. నాకు ఇలాంటి వాడు దొరికాడు అంటే అది నీ ఇష్టం కాదు. అది నీకు అతనికి నీకు ఏదో బంధం ఉంటేనే కదా. మనకి మంచి బంధం ఉందనుకో మంచిగానే దొరుకుతుంది కదా. శత్రువుగానే పిల్లలైనా ఎవరైనా శత్రుత్వంగానే వస్తారు కదా. కొంచెం ప్రేమ బంధం ఉందనుకో ప్రేమ భర్త ప్రేమిస్తారు, పిల్లలు ప్రేమిస్తారు, అందరు ప్రేమిస్తారు. అదే శత్రుత్వంగా ఉందనుకో శత్రువుగానే ఉంటారు. ఇప్పుడు వచ్చిన భార్య భర్తలు పొద్దుస్తమానం అరుచుకుంటూ ఇట్లా ఉంటారు కదా. అంతేగాని నాకు ఇలానే జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది అంటే అది కుదరదు. ఎందుకంటే మన జన్మ సంస్కారం మనకంటే ముందు పోతుంది. అది నువ్వు ఆ జన్మ సంస్కారం నీకంటే ముందే ఉంటుంది అది. అందువల్ల నువ్వు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం నీకు ఇక్కడ కొంచెం సత్సంగతి ఉండాలా, నీకు మంచి థాట్ ఉండాలా. ఉంటే ఎందుకు జరిగింది అని ఐడియా రావాలంటే నీకు మంచి సంకల్పం ఉండాలి కదా. అందువల్ల నువ్వు గుళ్ళకు పోయి కానీ గోపురాలకు పోయి కానీ కొంచెం మంచి ప్రవర్తన నేర్చుకున్నావు అనుకో, ఎందుకు నాకు ఇలా జరిగింది అని నీకు కొద్దిగా ఆలోచన వస్తుంది. ఓహో ఏదో చేసుకున్నాను, అందువల్ల ఈ జన్మలో ఇతనే మనకు అని అతనితో నువ్వు మంచి సాంగత్యం చేసుకున్నావు అనుకో, ప్రేమ కురిపిస్తే నీకు మంచి వచ్చే జన్మకైనా మంచి ఫలితం దొరుకుతుంది కదా. నువ్వు మళ్ళీ ఇలానే చెడ్డగానే ప్రవర్తిస్తూ ఉన్నావు అనుకో, నెక్స్ట్ ఇదే కదా. నువ్వు ప్రేమగా ఉన్నావు అనుకో కొంచెం చెడ్డ తగ్గిపోతుంది కదా. చెడ్డది మంచిగా ఉన్నావు అనుకో వాళ్ళు ప్రేమ ఇస్తారు కదా. అందులో ప్రతిదానికి మనకు ఎందుకు జరిగింది ప్రతిదానికి కర్మేనమ్మా. ఆ కర్మను నువ్వు మంచి చేసుకుంటే మంచి కర్మ, లేదంటే అదే ప్రతిబంధకం అయిపోతుంది జీవితంలో. అంతే. అట్లాంటి వాళ్ళు చాలామంది జీవితాలు ఎలా నాశనం చేసుకున్నారు. అందువల్ల ఏదైనా ఒక సమస్య మనకి ఎందుకు వచ్చింది అని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఎందుకు వస్తున్నది ఏందని దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యాలి. ఎవరిని అడిగి తెలుసుకోవాలి. లేదు ఇప్పుడు మంచి ఉపన్యాసాలు ఉన్నాయి తెలుసుకోవాలి. అంతేగాని ఏది నీకు యాదృచ్ఛికంగా రాదు. ఎవడైనా స్నేహితుడైనా ఎవరైనా నీకు తగిలినా, ఒక మంచి జరిగినా చెడ్డ జరిగిన ఏది జరిగినా, అందువల్ల మనం ఏం చేయాలి, ఇలా పోవాలంటే ఏం చేయాలంటే భగవత్ సంకల్పం చేసుకోవాలా, కొంచెం మంచి మాటలు వినాలా, మన అహంకారం తగ్గించుకోవాలా. చేసుకున్నాం అనుకో నీ జీవితం బాగుంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాని నాకెందుకు జరిగింది, నాకే జరుగుతుంది, నీకే జరుగుతుంది అంటే అది ఎక్కడికి పోదమ్మా. ఆ బంధకాలు కర్మలు ఎక్కడికి పోవు. ప్రారంధం అనుభవిస్తేనే కదా పోయేది. ఎలాంటి మరి ప్రారంధం తెచ్చుకున్నాం మనకు తెలియదు కదా. ఏ జన్మలో చేసాము ఇప్పుడు అనుభవిస్తాం. కనీసం ఈ జన్మలో నేను ప్రారంధాన్ని తగ్గించుకుంటే నెక్స్ట్కే నువ్వు కొంచెం బాగుంటావు కదా అని మనం తెలుసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః.